జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. షిరిడి సాయిబాబాకి విభూతితోని అభిషేకం అన్నమాట. మొత్తం ఇస్తున్నారు, చాలా బాగుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. అదంతా అయిపోయింది. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. దత్తాత్రేయ స్వామి అన్నమాట, సాయిబాబా గుడి. ఇక్కడ సాయిబాబాకి విభూతి అభిషేకం జరుగుతున్నది, చాలా బాగుంది. ఇది రాముడు కనపరచదు, సాయిబాబా. లక్ష్మీదేవి, దుర్గామాత, లలితాదేవి, వినాయకుడు, సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ. అంటే షిరిడి సాయిబాబా టెంపుల్లోనే అన్ని మందిలు ఎంత బాగుంటాయో చూడండి. మొత్తం అన్ని శివలింగాలు అన్నమాట. మొత్తం ఇలాగా శివలింగాలు. మెయిన్ ఇక్కడ ఇది శివుడు, అసలు పెద్ద శివుడిని పెట్టారు. అంతా కళగా ఉంటుందంటే అంత కళగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉంటుంది అన్నమాట ఈ గుడి. నాకు చాలా ఇష్టం. సాయిబాబా గుడి చెప్పాను కదా, ఇక్కడ లోపల మంత్రాలు సాయి ఇది జరుగుతున్నది కదా. చూడండి, ఇక్కడ చాలా రావాలండి ఒక్కసారైనా. ఇది పిఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉందన్నమాట ఈ గుడి. శివలింగం చాలా పవర్ఫుల్ లింగం. అందరూ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి అభిషేకం. ఎవ్వరికి ఇది లేదనమాట. మనం చక్కగా మెయిన్ పెద్ద పెద్ద గుడిలోకి వెళ్తే మనం చేసుకోలేము కదా అభిషేకాలు అన్నీ. ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇది నేను ముందు చూపెట్టాను మీకు, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఇక్కడ అంతా కొండ అనమాట. ఇది సింహాచలం కొండ, కానీ ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోద్ది ఇదంతా. చాలా బాగుంటుంది. ఇటు సైడ్ నుంచి చూపెట్టాను కదా, ఇలాగ చూడండి. నంది, చిన్న నందిల మాట ఇటు సైడు అటు సైడు బాగా అన్ని లింగాలు. మన 108 ఎన్నో లింగాలు అనుకుంటా. ప్రతి లింగానికి మంత్రాలు ఉన్నాయి. అటు సైడ్ నేను చూపెట్టలేదు అనుకుంటా, ఇటు సైడ్ చూపిస్తున్నాను. సో కవర్ చేద్దాం, ట్రై చేద్దాం. ఇది చూసండి, సుబ్రహ్మణ్య స్వాములు. వీళ్ళు అందరూ కమిటీ మెంబర్స్. సుబ్రహ్మణ్య స్వామి మొత్తం అండి, చాలా చాలా బాగుంది. మరి చెట్టుది నేను మీకు ఇచ్చేది మళ్ళీ 3 గ్రూపులు వచ్చేది కదా. ఇటు సైడ్ మాట ఎంత బాగుంటుంది ఈ లింగం. నేను ఇప్పుడే చూశాను, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది నాకు తెలిసి లేదు అనుకుంటున్నా. ఎంత బాగుందో, అంత సింగిల్ స్టోను, గ్రానైట్తోనే, మార్బుల్తోనే. మరి గ్రానైట్ అనుకుంటున్నా, చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దది కూడా. ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వాములు అండి. రాయి చెట్టు, మా వేప చెట్టు కింద కొబ్బరికాయ కొట్టేది మాట. ఇలాగా ఇది
కడతారు. దేని దీపం, ఆకాశ దీపం కట్టడానికి ఇక్కడ పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ హోమాలు అవి జరుగుతాయి. లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ హోమాలు జరుగుతాయి అన్నమాట. తెలుసు కదా, ఇది సాయిబాబాది. ఇది గుడి చాలా బాగుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణం అండి. చక్కగా పంతులు గారి ఇల్లు అది ఉంటుంది. చూడండి, మొత్తం ఎంట్రన్స్ అన్నమాట. ఇది దత్తాత్రేయుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అండ్ వినాయకుడు. చాలా బాగుంది. ఇది సాయిబాబా గుడి బయట. అలాగే ఇది మన ఇక్కడ అది రథం అనుకోండి, సాయిబాబాని ఊరేగిస్తారు. ఇది ఇలాగ ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ లాస్ట్లో తీసాను ఇది.